వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అంటే కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అందమోహన్ గారు ఎన్నుకోవడం అనేది జరిగింది. భారీ మెజార్టీ, దాదాపుగా 8,800 పైచీలకు ఓట్లతో గెలిచారు. అలాగే వారి టీం కూడా గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అంటే గతంలో యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసింది. మరి ఈ యూత్ కాంగ్రెస్ నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పేద విద్యార్థులు కావచ్చు, తర్వాత నిరుద్యోగుల తరపున ఫైట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాట్లాడతాం. అందమోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ భారీ మెజార్టీతో గెలిచినందుకు. సో ఇప్పుడు యూత్ కాంగ్రెస్ పాత్ర ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? గతంలో అధికారంలోకి తీసుకొచ్చారు, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ముందుగా మీ మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారంలో లేనప్పుడు యువజన కాంగ్రెస్ ఏ విధంగా రోడ్లపైకి వచ్చి ఏదైతే బీఆర్ఎస్ పాలనలో కుట్రలు కుతంత్రాలకు ఏ విధంగా అయితే మేము నాంది పలికి ఈరోజు ప్రజాపాలన తీసుకొచ్చినాము, అదే ప్రజాపాలనలోనూ అదే యువజన కాంగ్రెస్ ముందుండి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినాము, అదేవిధంగా పేద ప్రజలకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరి కూడా యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ పోతుంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా యువజన కాంగ్రెస్ ముందుండి ఈరోజు మేము గెలిచినామంటే మా పైన మేము ఏదో గెలిచి సంబరాలు అంటుతాయని చెప్పేసి అలా కాదు. మా పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బరువు బాధ్యత పెట్టింది కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా ఆ సంక్షేమ పథకాలను మేము ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ తీసుకుపోవడానికి మా యువజన కాంగ్రెస్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఒక యువజన కాంగ్రెస్ గా చెప్పండి, ఇప్పుడు రీసెంట్ గా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి రోజు 40-50 మంది విద్యార్థులు అవస్థకు లోనవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? దీని తరపున మీరు డెఫినెట్ గా ఫైట్ చేస్తారా? ఎక్కడ లోపం జరుగుతుంది? 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కాదండి. ఇప్పుడు ఇంతకు ముందున్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఇప్పుడున్న అధికారులు కాంగ్రెస్ పార్టీని ఏదో బదనాం చేసి రోడ్డుపైకి లాగి కేటీఆర్ చేస్తున్న ఈ కుతంత్రాలు ఇవి తిప్పికొట్టడానికి యువజన కాంగ్రెస్ మరియు మా స్టూడెంట్ ఫెడరేషన్ ఎన్ఎస్యుఏ మేము ముందుండి ప్రతి ఒక్కటి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో గురుకులకు కానీ ఏ దానికైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రోజైనా హాస్టల్లో వసతులు చూసిన విద్యార్థులు బాత్రూమ్లు లేక, టాయిలెట్స్ లేక అస్తవ్యస్తాలకు గురైన రోజులు ఉన్నాయి. ఈరోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెంచడము, ఫుడ్ మెసేజ్ ఛార్జీలు పెంచడం, ఇవన్నీ జీర్ణించుకోలేక కేటీఆర్ చేస్తున్న బదనాంగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళను ఎక్కడికి రమ్మంటారు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళు ఏ విధంగా కేటీఆర్ కాన్స్టిట్యున్సీ కానీ ఎక్కడైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నాయి. మేము తిప్పికొట్టడానికి యువజన కాంగ్రెస్ ముందుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మక్తల్లో జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించడం జరిగింది. ఇమీడియట్ అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు జరిగిన దాంట్లో ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న వంట మనుషులు కానీ ఆల ప్రభలం కానీ కాంగ్రెస్ ఇప్పుడున్న సీఎం రేవంత్ అన్న కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ పోయి చూడలేరు కదా. ఒక ఇప్పుడు గురుకులంలో ఉన్న విద్యార్థులకు జరిగిందంటే ఇమీడియట్ మన బాధ్యత మనం రెస్పాండ్ అయ్యిండ్రు. వాళ్ళపైన అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకోసారి కాకుండా చూసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కానీ మా ప్రభుత్వం కానీ చెప్పడం జరిగింది. నిరుద్యోగుల తరఫున కూడా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ జస్ట్ మీరు నియామక పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని డబ్బా కొట్టుకుంటున్నారు. సరే, ఇప్పటి వరకు కొట్టుకున్నారు, పర్లేదు. ఇకపైనైనా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇదే రేవంత్ అన్న పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి ఇయ్యలేని నోటిఫికేషన్లు రద్దు చేసిన ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము పార్టీకి నాందేపల్లికి ఈరోజు ప్రజాపాలనలో మేము ఇచ్చినాం. ఈరోజు 50,000 ఉద్యోగాలు పదండి, మేము ఎక్కడికైనా రావడానికి యువజన కాంగ్రెస్ ముందుంది. ఎవరు వస్తారో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే యువజన కాంగ్రెస్ అనేది పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ కి భజన చేస్తుంది అనుకోవచ్చా? నిజంగా నిరుద్యోగులు విద్యార్థుల తరపున ఫైట్ చేస్తుంది అనుకోవచ్చా? ఇదే మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు చూసినారు. ఈ 10 సంవత్సరాల్లో యువజన కాంగ్రెస్ పార్టీకి భజన చేసిందా? విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డదో, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డదో? మా పైన కేసులైనా ఇదే ప్రగతి భవన్లో మేము కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ యువజన కాంగ్రెస్ పోయి మేము వినతి పత్రం ఇచ్చి నిరుద్యోగులకు పలానా ఉద్యోగాలు కావాలని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ లీకేజీలు చేసిన సంఘటనలు
ప్రతి ఒక్కరు చూడడం జరిగింది. ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది గవర్నమెంట్ వచ్చిన 1 year లోపల. గవర్నమెంట్లో డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పేసి డిఎస్సి పోస్టులు వేయకుండా ఉండడం జరిగింది. అదే ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి పోస్టులు వేయడం జరిగింది. టీచర్లను తీసుకోవడం జరిగింది, రిక్రూట్మెంట్ జరుగుతున్నది. ఇదే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ పోయి ఓడిపోవడం గవర్నమెంట్ పోగానే పోయి ఫామ్ హౌస్లో అనుకోవడం జరిగింది. రండి కేసీఆర్ గారు ముందుకు రండి, ఇదే ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి సీఎం గారిని మేము తీసుకెళ్ళి మేము యువజన కాంగ్రెస్ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. ఇదే ప్రజాపాలనలో మా సీఎం గారిని మేము తీసుకెళ్ళి మేము కల్పిస్తాం. ఇదే మీ కేటీఆర్ మీ కొడుకున్నాడు కదా, విదేశ పర్యటనకు జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండడం జరిగింది కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమ్మనండి, ప్రజల్లోకి రమ్మనండి, ఇదే మా ప్రజాపాలనలో మేము వాళ్ళు తిప్పి కొడతామంటున్నారు. మేము యువజన కాంగ్రెస్ ముందు ఉండి మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు తీసుకెళ్ళి ప్రజాపాలనలో మేము ఏం సంక్షేమ పథకాలు చేసినాము, ప్రజల లోపలికి ఏం తీసుకెళ్ళినాము, మేము వస్తాము, మీరు రండి, మీ 10 సంవత్సరాలలో మీరేం చేసినారో ఈ 1 సంవత్సరంలో మేమేం చేసినామో ప్రజల ముందుకు పోదాం, నిజాలు తెలుస్తాయి కదా. మీరు వచ్చి చూడండి. ఏదో ట్విట్టర్లో మీరు ట్వీట్ చేసి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం కాదు. కేటీఆర్ ఖబర్దార్ చెప్తున్నాం, యువజన కాంగ్రెస్ నుంచి నీకు దమ్ముంటే ముందుకు రా, ప్రజల ముందునే తెలుసుకుందాం రండి. ఓకే, ఆయన మొత్తానికి 1 year ఏ విధంగా ఉందనుకోవచ్చు? పాలన నిజంగా బ్రహ్మాండంగా ఉందనుకోవచ్చా? 100% 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో అధికారంలోకి రాకముందు ఈ 6 గ్యారంటీలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇప్పటికే 3 గ్యారంటీలు 4 గ్యారంటీలు నడుస్తున్నాయి. ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, మహిళలకు సిలిండర్ కానీ, కరెంట్ కనెక్షన్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం 100% ప్రజాపాలన నడుస్తుంది. ఈ రోజు వరకు ఇంతకుముందు ప్రజలు స్వయంగా పోయి ఒక సీఎంని కలవలేకపోయింది, దొరల పాలన నడిపించడం జరిగింది. అదే దొరల పాలన నాంది పలికి ఇదే మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయినా మా మినిస్టర్లు అయినా సరే ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి ప్రజల వద్దకే వాళ్ళు వచ్చి గాంధీ భవన్లో కానీ సెక్రటరియట్లో కానీ ప్రజల వద్దకు వాళ్ళు పోయి దరఖాస్తులు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. మా యువజన కాంగ్రెస్ నుంచి ఏ విధంగా నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి సమస్య ఉన్నా మేము ఉన్నామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. ఓకే, మొత్తానికి కేటీఆర్ కి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. దమ్ముంటే ప్రజాపాలన సంబంధించి మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన యువజన కాంగ్రెస్ తరఫున తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. ఇది అందే మోహన్ గారితో స్పెషల్ అప్డేట్.